అందరికీ నమస్కారం. రాయలసీమలో ఘోర పరాజయాన్ని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు 5 ఏళ్లలో తమకు అధికారం ఇచ్చినటువంటి 5 ఏళ్లలో రాయలసీమ ప్రజలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి మొహం లేక, రాయలసీమ లిఫ్ట్ పేరుతో ఏదో మోసం జరిగింది, ఏదో ఆగిపోయింది అంటూ పెద్ద ఎత్తున సమావేశాలు పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ సమావేశాల్లోనే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమవుతూ ఉంది. కరెక్ట్గా పట్టుమంటే 10 మంది కూడా కూర్చోకుండా అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు అని అంటే రాయలసీమ మీద ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు అనేటువంటిది అర్థమవుతూ ఉంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు నేను అడిగితే ఆపాడు అని చెప్పారు. ఇది అన్యాయం. అరే, ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఆపుతారో అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎప్పుడు ఆగిపోయింది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ అనేటువంటిది, ఎప్పుడు ఆగిపోయింది అనేటువంటిది ఒక్కసారి వివరాలు లేకపోయే ముందు పెద్ద ఎత్తున మీటింగ్లు పెడుతున్నారు, సమావేశాలు జరిపారు. మీరందరూ జిల్లా ప్రజల మంచి కోరేటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు నాకు తెలుసు, అందరికీ అంతో ఎంతో ఈ జిల్లా పట్ల, జిల్లా రైతాంగం పట్ల కమిట్మెంట్ ఉంది. రాజకీయ పార్టీగా ఉన్నా కూడా మీలాంటి వాళ్ళ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సలహాలు తీసుకుంటూ ఉంటారు. రాయలసీమ ప్రాజెక్టు నుంచి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి అనంతపురంకి నీళ్ళు వస్తాయా, వస్తే ఏ ప్రాంతాల మీదుగా వస్తాయి, ఎన్ని టీఎంసీల నీళ్ళు వస్తాయి, ఏ కాలువ ద్వారా వస్తాయి, ఏమన్నా మీకు అర్థమైందా? ఆ మీటింగ్ మొత్తం నేను మొదటి నుంచి చివరి దాకా చూశాను, నాకైతే అర్థం కాల. కొంతమంది రాయలసీమ లిఫ్ట్ తప్ప చంద్రబాబుని తిట్టడానికి మాట్లాడారు, కొంతమంది ఇంక దేనికో మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు అనంతపూర్కి వస్తాయా? విశ్వేశ్వరరెడ్డి గారిని అడుగుతున్నా, అనంత వెంకటరామరెడ్డి గారిని అడుగుతున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఈ జిల్లాకు రాయలసీమ లిఫ్ట్ నీళ్లు వస్తాయా? ఎన్ని నీళ్ళు వస్తాయి? వస్తే ఏ పక్క నుంచి వస్తాయి? తాడిపత్రి మీద నుంచి వస్తాయా, గుత్తి మీద నుంచి వస్తాయా, గుంతకల్లు మీద నుంచి వస్తాయా? ఎందుకంటే రిజర్వాయర్ అటువైపు ఉంది కాబట్టి, ఇటువైపు నుంచి రాలేవు కాబట్టి. వస్తే ఏ ఏ ప్రాంతాలకు నీళ్ళు వస్తాయో ఒక్కసారి మీరు వివరించండి. ప్రజల్ని మోసం చేయడానికి ఇన్ని రకాల ఇంత దిగజారుతారు అనేటువంటిది నేను అనుకోలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన జీవితకాలం అసలు ఏదో నేను ఈ జిల్లాకు పోరాటం చేశాను, సాధించాను. 5 ఏళ్లలో ఈ జిల్లాలో నీ కాంట్రిబ్యూషన్ ఏంటో చెప్పుకునేదానికి ఒక్కటి ఉందని నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు అధికారాన్ని ఇస్తే కనీసం ఉరవకొండలో ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కాలేజ్ బిల్డింగ్ కానీ, ఒక స్కూల్ బిల్డింగ్ కానీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకుని ప్రజల మంచికి ఉపయోగపడేటువంటిది ఉపయోగించుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? రాయలసీమ లిఫ్ట్తో ఏదో జరిగింది అని. రాయలసీమ లిఫ్ట్ ఏంది అనేది పోయేదానికన్నా ముందు రాయలసీమ లిఫ్ట్ ఎప్పుడు ఆగిపోయింది? 29 అక్టోబర్ 2020న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్. ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డరు, చివరి పేజీ. ఒకసారి మీరు తీసుకుంటే చదివి కూడా వినిపిస్తారు. 20లో జగన్మోహన్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రి ఉన్నది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఉన్నాడా ముఖ్యమంత్రి? ఏమని ఇచ్చింది? సిన్స్ ద ట్రిబ్యునల్ హ్యాస్ ది prima facie found that there is a component of irrigation envisaged in the project which requires prior environmental clearance, and without getting the prior environmental clearance the fourth respondent is not entitled to proceed with the project. The fourth respondent is restrained, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫ్రమ్ ప్రొసీడింగ్ ది వర్క్ వితౌట్ గెటింగ్ ది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. డేట్ ఎక్కడ? 29th అక్టోబర్ 2020. 2020లో గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. మీ ప్రభుత్వంలోనే మీకు స్టే ఇచ్చినటువంటి దీన్ని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అడిగితే ఎట్లా ఆగుతారు? ఆగిపోయిన ప్రాజెక్ట్ని ఎట్లా ఆగుతారు? ఓకే, మీరు ఏమన్నా పనులు జరుగుతున్నాయేమో, ఆపారేమో అని అనుకుంటే, మీరు అక్కడ ఆ పనులు ప్రారంభించిన తర్వాత మరి వెంటనే వెకేట్ చేయలేదో, ఆడేమో సామాన్లు ఉన్నాయని కనపడితే తెలంగాణ గవర్నమెంట్ మళ్ళీ కంప్లైంట్ చేసింది. ఎవరు? మీ మిత్రుడు కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు ఆయన కంప్లైంట్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇంకా అక్కడ ట్రక్కులు, బండ్లు, పనులు కనపడుతున్నట్టున్నాయి మాకు అని కంప్లైంట్ చేస్తే
మళ్ళీ ఎన్జిటి చాలా సీరియస్గా ఇన్స్పెక్షన్ టీముని పంపించిన తర్వాత వాళ్ళకి ఒక అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఎంత సిగ్గుచేటంటే చీఫ్ సెక్రటరీ వేయాల్సి వచ్చింది. చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. చీఫ్ సెక్రటరీ ఏమని వేశాడు, 2 పేజీలు ఉన్నాయి దీంట్లో. ఏంటంటే ఒకటి, it is submitted that the chief engineer reported to KRMB అంటే Krishna River Management Board that all the activities have been stopped అంటే వాళ్ళ ఇన్స్పెక్షన్ రోజుకి 7/7/21 even without attaining the required levels. It is submitted that no labor, no machinery like earth movers, proclaimers, dumpers and the labor sheds are also vacated. The work has come to the grinding halt. 2021లో మళ్ళీ మీ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్ చీఫ్ సెక్రటరీ వేసాడు. అత్యున్నత స్థాయి అధికారి ఈఎన్సీని వేస్తే చిపో అనింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు చిపో అంటే చీఫ్ సెక్రటరీ గారు సంతకం పెట్టారు. ఏమని? పని ఆగిపోయిందని. ఇంకా ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నారో చెప్తున్నాను నేను. ఇది వీళ్ళు ఇరిగేషన్ ప్రాజెక్టుకు మేమేదో ప్రాజెక్టు కడుతున్నాం, ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్తున్నారు కదా. ఇది ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం టెస్ట్ చేస్తున్నాం మేమని ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఏమని? ది బోనఫైడ్ వర్క్ డన్ సో ఫార్ ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సర్వే అండ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ డిపిఆర్ ఫర్ డిజైనింగ్ ది అడిషన్ డిపిఆర్ విచ్ ఈజ్ ఆల్రెడీ సబ్మిటెడ్. ఇది కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం మేము తవ్వకాలు చేస్తున్నాం తప్ప ప్రాజెక్ట్ కాదు అని. ఇంత మోసం చేస్తారా? ఒకటి, ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు అని మీరు వేసిన అఫిడవిట్, కేవలం డిపిఆర్ ప్రిపరేషన్ కోసం. ఇప్పుడు ఇంటికి పునాదులు తీసే ముందు శాంపుల్ టెస్ట్ చేసుకుంటాం కదా, జేఎన్టీకి పోయి ఇస్తాం కదా, కొంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సాయిల్ టెస్ట్ అవి చేయించేదానికి. ఈ పెద్ద ప్రాజెక్టులో డిపిఆర్ చేయడానికి మేము చేపట్టినటువంటి తవ్వకాలే తప్ప ఇది ఇరిగేషన్ ప్రాజెక్టు కాదు అని మీరు వేసినటువంటి అఫిడవిట్. దానికి ముందు స్టే ఆగిపోయింది అని మీరు ఇదే అఫిడవిట్లో చెప్పినటువంటిది. మరి ఆగిపోయినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు ఎట్లా ఆపగలుగుతారా నాకు అర్థం కాదు. మరి 4 ఏళ్ళు మీరు ఏం చేశారు? చేతగాని దద్దమ్మలు. అసలు ఒక్కరోజు మీ నోట్లో నుంచి రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా అని అడుగుతున్నా. రాయలసీమ లిఫ్ట్ వదిలేయండి, ఈడ మాట్లాడుతున్న నాయకులందరిని అడుగుతున్నా, రాయలసీమ అనే పేరు మీ నోట్లో నుంచి వచ్చిందా? ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, మేము శాసనసభ సాక్షిగా చెప్పగలుగుతున్నాం, రాయలసీమకి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పే దమ్ము ధైర్యం ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి టీంకు ఉంది. రాయలసీమ పేరుతో ఓట్లు వేసుకున్నటువంటిది మీరు, ప్రజల్ని మోసం చేసినటువంటిది మీరు. నిన్న ఆయన విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ అప్పుడు ఏదో పాదయాత్ర చేశాము, అసలు జలాలు నికర జలాలు ఇట్లాంటి పదాల గారడితోటే మీరు ప్రజల్ని మోసం చేస్తుంటే నందమూరి తారక రామారావు గారు చెప్పారు, మాకు అష్యూర్డ్ వాటర్ కావాలంటే కాదు, వాటర్ ఈజ్ అష్యూర్డ్, నేను తాగుతాను అని. ఏమైంది? నీళ్ళు రావట్లేదా? బ్రహ్మాండంగా వస్తున్నాయి కదా. గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగు గంగ, ఇవన్నీ నందమూరి తారక రామారావు గారు పెట్టింది కాక 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఇట్లాంటి ప్రాజెక్టు కట్టొచ్చు అనేటువంటిది మీ పాదయాత్రలో ఏమన్నా చెప్పారా మీరు? నీళ్లు లేవు, నీళ్లు కావాలనేటువంటిది ఓట్లు వేసుకున్నారు. కానీ నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత కదా ఈ డిజైన్ జరిగింది. చరిత్రలో ఎక్కడన్నా దానికి ముందు ఈ ప్రాజెక్టుల ప్రస్తావన ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎస్, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేశారు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, రోసయ్య గారు చేశారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చేశారు. నాకు సంస్కారం ఉంది, చేసిన వాళ్ళని చేశారు అని చెప్తాను నేను. ఇక్కడ కాదు, శాసనసభ సాక్షిగా కూడా చెప్పాను. మీరు అదే చెప్తున్నారు అంతా మొత్తం మీరే చేశారని. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారు, ఎంత ఖర్చు పెట్టారు? రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 వరకు 3,100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంటైర్ హంద్రీనీవాలో 3,100 కోట్లు రాజశేఖర రెడ్డి గారు ఖర్చు పెట్టారు. కానీ నేను చాలా గౌరవంగా చెప్పాను, నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాజెక్టు కోసం చేసిన వాళ్ళని చేశారు అని చెప్పే సంస్కారం నాకు. మళ్ళీ ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లు, అంటే 2014-19కి వచ్చినప్పటికి 4,000 కోట్ల పైన చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చు పెట్టారు?
1000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టుంది. కానీ అది చేసిన పనులకు కాదు, అది కూడా స్పిల్ ఓవర్ ఎలక్షన్ ముందు ఆగిపోయినటువంటి బిల్లుల్ని ఈ గవర్నమెంట్లో చెల్లించినటువంటిది 1000 కోట్లు. అసలు రాజశేఖర రెడ్డి గారికి మీ పార్టీకి ఏం సంబంధం? రాజశేఖర రెడ్డి గారి వారసురాలు లేను అని చెప్పి షర్మిల గారు తిరుగుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ చేసింది. అంతో ఇంత నేను చెప్తా ఉన్నా, రఘువీరారెడ్డి గారికి ఈ జిల్లాలో ఇరిగేషన్ పట్ల ఆయన నాకు అవగాహన లేదు అని చెప్తూ ఉన్నా కూడా ఆయన తన వంతు ప్రయత్నాన్ని చేశాడు. ఆ రోజుల్లో చేసిన వాళ్ళందరినీ కూడా చేశారని చెప్తాం కదా, మేము చేయలేదని చెప్పాం కదా. కానీ మీరు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, అనంత వెంకటరామరెడ్డి గారు చేయలేదు, లేకపోతే విశ్వేశ్వరరెడ్డి గారు చేయలేదు, ప్రకాష్ రెడ్డి గారు చేయలేదు. వీళ్ళెవ్వరూ కూడా కనీసం ప్రయత్నం చేయలేదు. ఒక్కరోజు అసెంబ్లీలో మాట్లాడలేదు. ముఖ్యమంత్రి మీద మీరు రిక్వెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఒకవేళ మీరు అడిగింటే ఆయన వద్దన్నాడు, మీరు అడగలేదా? అడిగింటే ముఖ్యమంత్రి గారు నేను చెయ్యనన్నాడా? చెప్పండి. మేము అడగలేదు అని అన్నా చెప్పండి. మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు చేయనన్నాడు అని అన్నా చెప్పండి. ఎందుకు? కళ్ళ ముందు మీరేమీ చేయలేదనేది కనపడతా ఉంది కాబట్టి. ఇంకా చెప్తా ఉన్నా, 95 మొట్టమొదటిసారి మేము శంకుస్థాపన ఉరవకొండలో చేశాం. చంద్రబాబు నాయుడు నేను 29 ఇయర్స్. ఆ రోజున ఇదే వెంకటరామరెడ్డి గారు వచ్చి ఏం చేశారు? అక్కడ మళ్ళీ ఇదే గొడవ పెట్టాడు. నికర జలాలు కావాలి, అసలు జలాలు కావాలి, మిగులు జలాలు కావాలి అని. ఆడ కరపత్రాలు పంచుకుంటూ తిరుగుతూ ఉంటే గొడవ జరిగితే అక్కడికి పోయి వాళ్ళని రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కల్పించాం. అంటే ఎక్కడికి పోయినా రాజకీయంగా రెచ్చగొట్టి ప్రజల భావోద్వేగాలతో ఓట్లు వేసుకునేటువంటిదే మీ సంస్కృతి అంతా కూడా. అసలు జలాలు, నికర జలాలు, మిగులు జలాలు ఎవరికి కావాలి? నీళ్ళు వచ్చినాయా లేదా? నా భూమికి నీళ్ళు వచ్చినాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఈరోజు అనంతపురం నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. హంద్రీనీవా వైడన్ అయిందా లేదా ఇంపార్టెంట్. 50 టీఎంసీలకు పైన నీళ్ళు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. మా పొలాలకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నీ రికార్డుల్లో నువ్వు అసలు జలాలు, నిగురు జలాలు, మిగులు జలాలు నువ్వేమన్నా రాసుకో. ఈ సమస్యలు ఉంటాయనే పట్టిసీమను 2014లో కడితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మీ నీళ్ళన్నీ తీసుకుపోతున్నారని రెచ్చగొట్టి మీటింగులు పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయితే నేను రాజీనామా చేస్తానన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. 12 నెలల్లో పూర్తయితే అది ప్రాజెక్టు కట్టకూడదు, కట్టలేరు, కడితే రాజీనామా చేస్తాడు. 12 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. రాజీనామా చేశాడా? ఈ జిల్లాకు నీళ్లు రావడానికి మీరు మొదటి నుంచి వ్యతిరేకమనడానికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? మొదటి పాదయాత్రలో అసలు జలాలు, మిగులు జలాలు. 95లో మేము ఉరవకొండలో శంకుస్థాపన చేయబోతా ఉంటే మళ్ళీ నికర జలాలు, అసలు జలాలు పేరుతో కరపత్రాలు పంపిణీ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి గొడవలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. పట్టిసీమ కట్టి కనీసం కొంతైనా తాత్కాలికంగా నీళ్లు తీసుకొస్తాము ఈ రాయలసీమ ప్రాంతానికి అనంటే ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు శాసనసభలో మీరు మాట్లాడారు రాజీనామా చేస్తానని. ఈ జిల్లాకు నీళ్లు రావడానికి ఎవరికి ఇష్టం లేదు? మీకు ఇష్టం లేదని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు మేము ముందు పెడతా ఉన్నాం. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏదో పయ్యావుల కేశవ్ గారు అన్నీ చేశారని నేను ఎక్కడా కూడా గర్వపట్ల. చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు మాత్రని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికి పనిచేస్తూ ఉన్నామని చెప్తున్నాం. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నెల కూడా మాకు వాల్యుబుల్ అని మేము నమ్ముతా ఉన్నాం. మొదటి బడ్జెట్లో కేటాయింపులు పెట్టాం, వైడనింగ్ చేశాం, మళ్ళీ కింద లైనింగ్ చేశాం. ఇంకా అవకాశం ఉందా అనేటువంటి పరిశీలిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. అదనంగా కింద ఉన్నటువంటి 36 ప్యాకేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోలేనటువంటిది అని చెప్తా ఉన్నా. అరే కొంతైనా మానవత్వం. అన్నం పెట్టేటువంటి రైతుల్ని కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం. చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ నుంచి అనంతపురం నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. ఏ ప్రాంతానికి వస్తాయో చెప్పండి. ఏ రైతు పొలాలకు వస్తాయో చెప్పండి. ఎందుకు ఇంకా అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని నేను చెప్తున్నాను. అవసరమైతే రాజకీయాలను ఇట్లా పడేసి పక్కకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పదవుల కోసం మీరు పడుతున్నటువంటి లేకి వ్యవహారాన్ని చూస్తుంటే సిగ్గనిపిస్తుందని చెప్తా ఉన్నా నేను ఈరోజు. అవసరమా అని నేను చెప్తా ఉన్నా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మిత్రులను అడుగుతా ఉన్నా, మీకేమన్నా అర్థమైందా? నాకు అర్థం కాల. వాళ్ళంత జ్ఞానం నాకు లేదు. పెద్ద మీటింగ్ పెట్టారు, మీరు అటెండ్ అయ్యారు, మీకేమన్నా అర్థమైందా? చెప్తాను ఈరోజు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నాకు అర్థమైంది. ఎస్, ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో ప్రాజెక్టు ప్రయారిటీ ఉంటుంది. మాకు హంద్రీనీవా ప్రయారిటీ, మేము హంద్రీనీవా అని చేస్తున్నాం. నెక్స్ట్ ప్రయారిటీ ఇంకోటి, నెక్స్ట్ ప్రయారిటీ ఇంకోటి.
దాన్ని ఎవ్వరు తప్పుపట్టం. మీరు ఏదో ఒక ఉద్దేశంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు, ఫైన్, మీ ఆలోచనలు మీకు ఉంటాయి. నందమూరి తారక రామారావు రాజు పెట్టాడు, మేము చేసుకుంటా పోతా ఉన్నాం, మీరు ప్రయారిటీ పెట్టారు. పోనీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంది ఒక్కసారి చూద్దాం. పోతిరెడ్డిపాడు ఇది మన రాయలసీమకి శ్రీశైలం నుంచి వెనక్కి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతం. దీని అలుగు లెవెల్ ఎంత అనంటే 854 మీటర్స్, సముద్ర మట్టం నుంచి 854 అడుగులు ఎత్తుకి మన పోతిరెడ్డిపాడు ఉంటుంది. అక్కడ దాకా దానిపైన ఎన్ని నీళ్లు ఉన్నా కూడా గ్రావిటీతో కింద తెలుగు గంగకి గాలేరు నగరికి పోతానే ఉంటాయి. కాబట్టి దానిపైన లిఫ్ట్ అవసరం లేదు. ఆ షట్టర్లు ఎత్తితే నీళ్లు పోతూ ఉంటాయి. ఇప్పటికి ఆ కెనాల్ సిస్టంలో కింద నీళ్ళు నడుస్తాడు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతాయి? కింద అట్లా కర్నూలు, నంద్యాల, లేకపోతే కర్నూలులోకి ఎక్కువ పోవు, నంద్యాల పార్టు, కడప పార్టీకి పోయి నెల్లూరుకి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఆ నీళ్ళు ఏమీ అనంతపూర్కి రావు. మరి మీరు పెట్టారు రాయలసీమ లిఫ్ట్, ఓకే, డిజైన్ ఏందో మీరు చెప్పండి. నేను చూశాను, నేను చెప్పడం కన్నా మీరు చెప్తే బాగుంటుంది. 854 నుంచి కిందకి నీళ్లు పోయినప్పుడు లిఫ్ట్ చేసుకోవడానికి అన్నారు. ఇప్పుడు హంద్రీనీవా ఎక్కడుంది? 854 ఇక్కడ ఉంటే హంద్రీనీవా 834లో ఉందంటే ఈ నీళ్లు కూడా హంద్రీనీవా వాడుకోగలుగుతున్నాం. 834 అడుగులకు కూడా నీళ్లు వాడుతున్నాం. ముచ్చుమర్రిని 800కి పెట్టామంటే ఇక్కడి నుంచి కూడా నీళ్లు తీసుకుంటూనే ఉన్నాం. అదే ముచ్చుమర్రి హైట్కే మీరు ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఏం సాధించారో మాకు అర్థం కాల. ఆల్రెడీ 800 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు ముచ్చుమర్రి ద్వారా అటు కేసీ కెనాల్కి తీసుకుంటున్నాం, ఇటు మనం రాయలసీమకి తీసుకుంటున్నాం. అదే హైట్ నుంచి నీళ్లు తోడేదానికి మీరు పెట్టారు. చాలా పెద్ద కెపాసిటీ పెట్టారు. ఎంత పెద్ద కెపాసిటీ పెట్టారంటే దాదాపు రోజుకి 3 TMCల నీళ్లు లిఫ్ట్ చేసేటట్టు. ఈ 854 నుంచి 800 మధ్యలో ఉన్న నీళ్ళు ఎంత అనేది ఒక లెక్క తీస్తే 61 TMCల నీళ్లు ఉంటాయి దాదాపు. ఈ 61 TMCల్లో మనకు 66%, వాళ్ళకి 44% అంటే మనకు 40 TMCల నీళ్లు మనకు మిగులుతాయి. రోజుకు 3 TMCలు చొప్పున పంప్ చేస్తే ఎన్ని రోజులు వస్తాయి? రోజుకు 3 TMCలు లెక్క లిఫ్ట్ చేస్తే 40 TMCలు 12-13 రోజులు వస్తాయి. అన్నీ సవ్యంగా ఉంటాయి. ఎందుకు అనంటే ఈ పడేది మనం ఒక్కటే లిఫ్ట్ చేయము. తెలంగాణ పవర్ ప్రాజెక్టు లెఫ్ట్ సైడ్ ఉంది, మన ఆంధ్రప్రదేశ్ పవర్ ప్రాజెక్టు రైట్ సైడ్ ఉంది. వీళ్ళు నీళ్లు వాడుతుంటారు, వీళ్ళు నీళ్లు వాడుతుంటారు, పైన హంద్రీనీవా వాడుతున్నాం, అక్కడ పాలమూరు రంగారెడ్డి వాడుతుంటారు, కల్వకుర్తి వాడుతుంటారు. అంటే నీళ్ళు ఎంత ఫాస్ట్గా పడతాయన్న దాన్ని బట్టి మనం ఎంత నీళ్లు వాడుకోగలము అనేటువంటి తెలియగలం. నేను ఒకటే బావిలో కొడితే ఒకటి, 4 అన్నదమ్ములు కొడితే థియరిటికల్గా 13 రోజులు, ప్రాక్టికల్గా 7 రోజులు వస్తుంది అనేది మన అంచనా. ఎందుకు అనంటే వాడుతున్నటువంటి విధానాలు వాళ్ళ పవర్ జనరేషన్కి వీళ్ళకి. అంటే 7 రోజుల నీళ్ల కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ 7 రోజుల నీళ్ళు ఏ ఊరికి పోతాయి, ఏ జిల్లాకు పోతాయి నేను అడగను. 7 రోజులు కాదు, మీరు అన్నట్టు 13 రోజులే అనుకుందాం. 13 రోజుల కోసం మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఆ 13 రోజుల్లో నాకు వచ్చే బెనిఫిట్ ఏంది? రెండోది, మీరు రాయలసీమ లిఫ్ట్ పెట్టిన తర్వాత నాకు ఒక ప్రశ్న ఉంది. హంద్రీనీవాకి ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు మీరు? ఒకటే బావిలో కొడుతున్నాం కదా. అన్నదమ్ములు ఊర్లో పొత్తల బావిలు అనేది ఉన్నాయి, మీకు గుర్తుందో లేదో? పొత్తల బావిలో కొట్టేటప్పుడు ఏం వేసుకుంటాం? వంతలు వేసుకుంటాం మనము. సోమవారం నువ్వు కొట్టుకో, మంగళవారం నేను కొట్టుకుంటా, బుధవారం చిన్నోడు కొట్టుకుంటాడని. మరి హంద్రీనీవాకి మీరు ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు? ఇప్పుడు ఏం చేసినాం మనం? మార్చి వరకు ఇస్తున్నాం, కుదిరితే ఏప్రిల్లో ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు 834కి 13 రోజుల్లోనే మీరు నీళ్లు కూడా తోడేసే సామర్థ్యాన్ని మీరు పెట్టారు. కాబట్టి ఇప్పటి వరకు 834 TMCల కెపాసిటీని మనం ఎప్పుడెప్పుడు కిందకు దిగుతుందా అనేటువంటిది ఒకసారి చూస్తూ ఉంటే గత చరిత్రలో, హిస్టరీలో ఆడున్నాయి పేపర్లు. మీ దగ్గర పేపర్లు ఉన్నాయి. సో రఫ్గా మీ పేపర్లో ఏమన్నా టేబుల్ అదే సరే ఉన్నిలే. 854 కన్నా కిందకి దిగినప్పుడు మనం హంద్రీనీవాని ఎన్నిసార్లు ఎంతకాలం ఇవ్వగలిగామంటే మీరు జిల్లాలో చూశారు. బ్రహ్మాండంగా మార్చ్ ఎండ్ ఏప్రిల్ దాకా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి.
రేపు రాయలసీమ లిఫ్ట్ పెట్టిన తర్వాత హంద్రీనీవాకి మీరు ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారో చెప్పండి, మాకు అర్థం కావాలి కదా. ప్రతిపక్షంగా మీకు ఒక ఆలోచన ఉంది, ఆ రోజు మీరు ఏదో ఆలోచనతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. మరి అనంతపురం జిల్లా ప్రజలు నన్ను అడుగుతూ ఉన్నారు రైతులు, ఎందుకంటే విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదేందో ఉద్యమాలకు సంస్థ పెడతాడు, ఏందో పెట్టేటప్పుడు 2014 నుంచి 19కి హంద్రీనీవా సాధన సమితి అని పెట్టారు. ఒక 3 వ్యక్తులు ఉంటారు. 3 వ్యక్తులు ప్రతిరోజు వెనకాల తిరుగుతూ ఉండేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఉద్యమాలు చేశామని ఏదో పేపర్ ప్రకటనలు ఇచ్చేదానికి ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రోకొండకి, జలదీక్ష చేశారు. 3 నెలల్లో పనులు ప్రారంభిస్తాను, 2 ఏళ్లలో హంద్రీనీవా పూర్తి చేస్తానన్నాడు. మరి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఒక మన్ను తీయకపోతే, ఒక గంపు మన్ను తీయకపోతే మీరు ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు వాడే పదవి ఏంటంటే 90% పని అయిపోయింది, 90% పని అయిపోయింది అనేటువంటిది మాట్లాడుతూ వచ్చినారు రాజశేఖర రెడ్డి. మీ ఎదురుగా లెక్కలు పెట్టాను నేను. రాజశేఖర రెడ్డి గారు హంద్రీనీవా మీద ఖర్చు పెట్టింది అరౌండ్ 3000 crores. చంద్రబాబు నాయుడు గారు దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు. ఇవన్నీ వాస్తవాలు కదా. నేనేమి కావాలంటే అసెంబ్లీలో ప్రశ్న వేసి తీసుకోండి, సమాచార హక్కు చట్టం కింద వేసి తీసుకోండి, నేను దాచిపెట్టలేను కదా. అట్లని రాజశేఖర రెడ్డి చేయలేదా? చేశాడు. నేనే చెప్తా ఉంటాను ప్రతిసారి. ఇప్పుడు కాదు, శాసనసభలో కూడా అనంతపురం జిల్లాకు మంచి చేసిన ప్రతి ఒక్కరి పేరుని వాళ్ళు ప్రస్తావించకపోయినా నేను ప్రస్తావించాను. నాకు ఆ సంస్కారం ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇంకా ఒకటి గుర్తు చేస్తా ఉన్నాను నేను. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గారు జీడిపల్లిలో ఓపెనింగ్కి వచ్చిన రోజున హంద్రీనీవా phase 1 కెనాల్ని లైనింగ్ చేస్తామని చెప్పాడు, ప్రకటన చేయబోయాడు. వెంకటరామరెడ్డి గారి సాక్ష్యం కాదని చెప్పమానండి, నేనెళ్ళి గుర్తు చేశాను, లైనింగ్ చేస్తే నష్టపోతాం మనం అని. రఘువీరారెడ్డి గారు వెంటనే స్పందించారు, కరెక్ట్, ఇప్పుడు కాదు, తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుందామని. phase 1 ఇప్పటికీ కూడా మేము లైనింగ్ చేయలేదు, బికాజ్ ఇంకా దాన్ని వెడల్పు చేసే అవకాశం ఉందా. ఇప్పుడు మనం రైట్ సైడ్ వెడల్పు చేసాం, లెఫ్ట్ సైడ్ ఏమన్నా చేయొచ్చా, ఎంత మేరకు చేయొచ్చు, మ్యాక్సిమం ఉన్నంత మేరకు వైడెన్ చేసి ఆ తర్వాత ఇతరత్ర ఆలోచనలు చేద్దామనే దాంతో దాన్ని పెండింగ్ పెట్టాం. మాకన్నా మెరుగైనటువంటి ఆలోచనలు ఉంటే ఇవ్వండి. మాకేం భేషజాలు లేవు, ఈగో లేవు, పంతాలు లేవు, పట్టింపులు లేవు. ఈ జిల్లా రైతులకు ఉపయోగపడుతుంది అని అంటే ఆ ఆలోచన మంచిది అనేటువంటిది 10 మంది టెక్నికల్ ఎక్స్పర్ట్లను అడుగుతాం, వాళ్ళు ఇది మంచిది అని అంటే దాని ప్రకారం పోతాం. మీకు ఈరోజు ఎక్కడో తుంగభద్రలో గేటు కొట్టుకుపోయింది, కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కే మూమెంట్లో ఉన్నటువంటి వాళ్ళం వెళ్ళి పని చూసుకుని సాయంత్రానికి తుంగభద్ర చేరుకున్నాం, రాత్రి 2 గంటలకి తుంగభద్ర చేరుకున్నాం. మరుసటి రోజుకి మొత్తం ప్రణాళికలు చేశాం. మొన్న మీరు వచ్చి చూశారు, తుంగభద్ర ఇక భద్రమే అనేటువంటి పరిస్థితులకు మీరు కూడా వచ్చారు. సగానికి సగం గేట్లు నిలబెట్టాం, 33 గేట్లు నిలబెడుతున్నాం. మరి మీ హయాంలో అన్నమయ్య కొట్టుకుపోతే దిక్కులేదు, పులిచింతల గేటు కొట్టుకుపోతే దిక్కులేదు, ఆఖరికి మన పిఏబిఆర్ గేట్ ఈరోజు ముయ్యలేనటువంటి పరిస్థితులు లేకపోయింది. కర్మ, మెయింటెనెన్స్ చేయక ఇప్పుడు ఆ నీళ్లు తగ్గేంత వరకు వెయిట్ చేసి అవి కూడా రిపేర్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాయలసీమకు సంబంధించి 120 ప్రాజెక్టుల పైన జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. మీరెవరు నోరిప్పలేదే. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కాదు, రాయలసీమ ప్రాజెక్టులనే మీరు రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని మీద మీరు మాట్లాడలేదు. ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు చేస్తున్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తున్నాం, రాయలసీమ ప్రాజెక్టుని పూర్తి చేస్తున్నాం. ఓటేసినటువంటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికోసం రేయింబగళ్ళు కష్టపడుతున్నాం. ఇక మీరు అడిగిన పోతిరెడ్డిపాడుది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేయండి. రాయలసీమ లిఫ్ట్ ద్వారా అనంతపురంకి నీళ్ళు ఎట్లా వస్తాయో, అనంతపురం జిల్లా రైతులకి ఎట్లా లాభం జరుగుతుందో ఒకసారి చెప్తే విని తెలుసుకుంటాం. ఆ మీటింగ్ అంతసేపు అంతమంది వక్తలు వింటే కూడా ఎవరు ఎక్కడ దాని గురించి మాట్లాడలేదు. నేనేమన్నా మిస్ అయ్యి మీరు వినుంటారేమో, లేక మళ్ళీ వాళ్ళు రిపీట్ చేసినా వినడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు బెనిఫిట్ ఈ రకంగా ఉందని చెప్పమనండి, చేద్దాం. ఇంకా కరెక్ట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. చాలా ఎవరో నిన్న చెప్తున్నాడు మంత్రి గారి పిఏ ఏదో మొగుడు పెళ్ళాల పంచాయతీ. అయ్యా నాకున్నది ఒకటే పిఏ, వాడు అటువంటి వాటికి దూరంగా ఉంటాడు, వాడికి సంబంధం లేదు. వీళ్ళు ఎంత అత్యుత్సాహంగా ఉన్నారంటే పాత సామెత ఉంది రాయల్లో, చెప్పడానికి సిగ్గుపడాల్సిన పరిస్థితి.
ఆ వీడియోలో పెట్టిన వాడే చెప్పాడు, ఒక ఫేక్ వ్యక్తి ఆ రకంగా చెప్పాడు అనేటువంటి దాంట్లోనే చెప్తా ఉన్నాడు వాడు. ఎవరో ఆ పేరు వాడారని పోయి ఆ పేరు వాడినోడి మీద కేసు పెట్టుకుంటారు ఆయన. లేక విశ్వేశ్వరరెడ్డి గారికో ఆయన వాళ్ళ ట్రోల్ చేసినటువంటి ఆయన కొడుకు అంత ఉత్సాహంగా ఉంటే ఆ మొగుడు పిల్లల పంచాయతీ మీరే చేయండి. అట్లాంటి వారికి మేము చాలా దూరంగా ఉంటాం. దాంట్లో వాడు ఏం చెప్పుకున్నాడు, ఆ అమ్మాయికి ఒక ఫ్లాటు ఇల్లు ఇస్తే తప్ప సెటిల్ కానివ్వరు అని అన్నాడు. పెద్ద మనుషులు మీరే చేయండి, ఊర్లో పెద్ద మనుషులు చేసే ప్రయత్నం చేసింటారు. కాదు మీకు అత్యుత్సాహంగా ఉంది పోయి చేయండి, ఏపీఏకి సంబంధం లేదు, అది నేను చెప్పేది కాదు వాడే చెప్పాడు. ఆ వీడియో సరిగ్గినండి, శవాల మీద పేలాలు ఏరుకునే పరిస్థితి లాగా ఉంది మీ పరిస్థితి. థ్యాంక్ యూ. ఇది ఎవరిదోనైనా ఆపేసిన తర్వాత ఇట్లా టేబుల్ ఉంటుంది. ఈ ఇంక గంప మన్ను దిగిపోతే ఈ అందరి నివాస సాధన సమితి ఏం చేసింది, అదే వ్యక్తుల పేర్లు కింద నుంచి పైకి పైన నుంచి కిందకు వచ్చి ఇప్పుడు ఏదో కొత్త సంస్థ వచ్చింది మళ్ళా. చాలా పెద్ద పెద్ద ప్రకటనలు వస్తాయి, భారీ భారీ ప్రకటనలు వస్తూ ఉంటాయి. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎస్ రాజకీయంగా భిన్న ఆలోచనలు ఉంటాయి, నేను చెప్పిందే కరెక్టు అనేటువంటి మొండితనంతో మూర్ఖత్వంతో పోయే పరిస్థితుల్లో నేను లేం. తెలియంది తెలుసుకుంటాం. ఇవాళ నన్ను వచ్చి అడుగుతూ ఉన్నారు ఏందన్నా, ఎందుకనంటే ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏంటి సార్ మరి హంద్రీ నివాకి నీళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు వీళ్ళు, రాయలసీమ లిఫ్ట్ పెడితే రాయలసీమ లిఫ్ట్ నీళ్ళు ఎక్కడికి పోతాయనేది ఇంజనీర్లకు అర్థమైంది. మరి ఏ ప్రాంతానికి వస్తాయి, ఎన్ని రోజులు చెప్పాను కదా, 10-12 రోజుల్లో రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. ఎక్కడికి పోతాయనేది పక్కన పెడదాం. 7 నుంచి 12 రోజుల్లో ఖాళీ అయిపోయే పరిస్థితుల్లో హంద్రీ నివాకి ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు సార్ వీళ్ళు అని అడుగుతున్నారు. మరి ఇవన్నింటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు, ఎందుకనంటే మీరు రాజకీయంగా ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను కూడా కొన్ని మాట్లాడాల్సి వచ్చింది. కానీ ఈ జిల్లా రైతాంగానికి ఏ రకంగా మనం న్యాయం చేస్తామనేటువంటిది 5 ఏళ్లలో మీరు చేయలేదు. మేము తపన పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం, ఆరాటపడుతున్నాం, చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని నమ్ముతున్నాం. ఒక్క హంద్రీ నివానే కాదు, రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని కూడా ఏ రకంగా టేకప్ చేయాలి, ఎట్లా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి అనేటువంటిది తలకిందులు అవుతూ ఉన్నాం. ఎందుకు అనంటే మాకేమీ లెగసీ 100,000 కోట్ల ఖజానా రాలేదు. బొటాబొటిగా రోజు గడిస్తే చాలు అన్నటువంటి పరిస్థితుల్లో ఖజానా వచ్చింది. మాకు వచ్చే ఆదాయం మొత్తం కూడా జీతభత్యాలకి అప్పులు కట్టేదానికి సరిపోతూ ఉంటే మరి ఈ ప్రాజెక్టులు ఎట్లా చేయాలి అని అంటే ఈరోజు ఎన్డీఏలో కేంద్రంలో సహకారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం, బ్యాంకుల సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాయలసీమలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ని మనం పరుగులు పెట్టించేదానికి ఒక ప్రాజెక్ట్ రెడీ చేసుకుని ముందుకు పోతాం. మీరేమో ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మోసం చేద్దామనేటువంటి దాంతో ముందుకు వచ్చారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ఇవన్నింటికీ కూడా సమాధానాలు చెప్పండి. మళ్ళా ఇంకోటి, రాయలసీమ ప్రాజెక్టు కొత్తది ఎప్పుడైతే స్టే వచ్చిందో 23లో ఇంకో జీవో ఇచ్చినారు, ఇది తాగునీటి అవసరాలకే అని. ఇది కూడా చెప్పాలి ప్రజలు. 20లో మీరు టెండర్లు పిలిచి పనులు 19లోనే ఏమో పనులు ప్రారంభమైనాయి. 20లో ఎన్జిటి స్టే ఇచ్చింది, 21లో మొట్టికాయ వేసింది. మీరు పనులు చేస్తే ఖబర్దార్ అంటే చీఫ్ సెక్రటరీ పోయి క్షమాపణ చెప్పి అఫిడవిట్ వేశాడు. మళ్ళీ 23లో ఇదిగో లేదు తూచ్ ఇది ఇరిగేషన్, అప్పుడేమో ప్రాజెక్ట్ కాదు డిపిఆర్ అన్నారు, ఇప్పుడేమో డ్రింకింగ్ వాటర్ అన్నారు. ఏది నిజం, ఎవరికి ఉపయోగపడుతుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదిగో ఈ ప్రాంతంలో రైతులకి ఈ రకంగా ఉపయోగపడుతుంది. అనంతపురం జిల్లాలో ఇంకోటి ఈ ప్రాజెక్టుకి పెట్టిన పేరేంటి, కరువు నివారణ పథకం. ఎవరి కరువు నివారణ పథకం ఇది? అసలు ప్రాజెక్టే కాదంటారు, టెస్టింగ్ అంటారు, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అంటారు. ప్రజలకు స్పష్టత ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం. 10 రోజుల్లో నీళ్ళని శ్రీశైలాన్ని ఖాళీ చేసేటువంటి ఈ ప్రాజెక్టు మరి దాని ప్రభావం హంద్రీ నివా మీద ఎన్ని రోజులు నీళ్ళు ఇస్తారు, ఏ రకంగా మీరు ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారో వివరించమని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.